జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గురువారం సాయంత్రం రోజు వీడియో అండి. గురువారం పొద్దున్న వీడియో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. మా ఇంట్లో లలిత అమ్మవారిని పెట్టుకున్నానని, పూజ ఎలా అయింది, ప్రసాదం ఏం చేశాను, ఆ రెసిపీ అవన్నీ మీకు షేర్ చేశాను. సాయంత్రం నుంచి మా గుళ్ళో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట అండి, శ్రీరామనవమి కోసము. సో శుక్రవారం శ్రీరామనవమి పడింది కదా, సో గురువారం సాయంత్రం మేము కొంతమంది అక్కడికి వెళ్ళి పువ్వులు గుచ్చేవాళ్ళు పువ్వులు గుచ్చారు. నెక్స్ట్ పసుపు దంచడం కార్యక్రమం మెయిన్గా పెట్టుకున్నాము. అండ్ గాజులు కూడా వేసుకుంటారనమాట అందరూ. గ్రీన్ రెడ్ తెప్పించారు. సో అందరూ గాజులు వేసుకోవడం అయింది. ఈసారి కొంచెం మెహందీ కూడా ప్లాన్ చేసి మెహందీ కోన్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ జరిగాయి. సో ముందు ఏంటంటే ఈ కంకణం కట్టుకోవడం అన్నదోటి జరిగింది. కొంతమంది ముందు ఆ కంకణాలన్నీ రెడీ చేశారనమాట. ఆ తర్వాత మెల్లిగా పసుపు దంచడాలు. దీనికి కూడా డ్రెస్ కోడ్ పెట్టారు, రెడ్ కానీ గ్రీన్ కానీ శారీస్ కట్టుకోవాలని. సో అందుకే మీకు ఎక్కువ రెడ్లోను గ్రీన్లోనూ కనిపిస్తున్నాం. నేనైతే గ్రీన్ శారీ కట్టుకుని వెళ్ళాను. సో ముందు పెద్ద ముత్తైదులతోటి స్టార్ట్ చేయించాం అనమాట. రోలుకి తిరగలకి అంతా పసుపు అంతా రాసి అలంకారాలు అది చేసి చిన్నగా ముగ్గులు అవి పెట్టి అందరూను అప్పుడు ఇంకా దంచడం స్టార్ట్ చేసాం. నేను సౌండ్ తీసేయాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ నాకు కాపీరైట్ పడుతుంది. వీళ్ళు ఏదో ఏదో పాటలు పెట్టారండి, అది దంచలేను అనే ఏదో సాంగ్, నాకు గుర్తురావట్లేదు. సో అది ఏది పెట్టినా కూడా నాకు వీడియో కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనే మాట్లాడుతున్నాను. లేకపోతే అసలు ఆ పాటతోటి మీరు చూసుంటే ఇంకా చాలా చాలా బాగుండేది, కనెక్ట్ అయ్యేవారు. బట్ తప్పదు కదా, అందుకని ఇలాగనమాట. అదిగో అది దంచేది బండ ఉంటుంది కదా, రోకల బండ అంటారు. అంటే అది రోకలు అయితే, ఇదేమో మేమైతే పచ్చడి బండ అంటాం ఈ చిన్నదాన్ని. దానికి కూడా పసుపు అది రాసి దానికి కూడా ఇలా కంకణం లాగా కట్టి రెడీ చేశారు. అదే పసుపు తాడు కడతారు కదా, చేశారు. ఐదుగురం అలాగ ముగ్గురం అలా కలిపి దంచామన్నమాట. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ, అదండి పాట, ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇలా సరదాగా జరుగుతుందండి. ఏ కార్యక్రమం అయినా అందరం కలిసి చేసుకుంటాం మా కాలనీలో. అంటే చాలామంది ఉన్నారు కానీ కొంతమంది రాగలుగుతారు, కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది కొంచెం ఇంట్లో మనవరాళ్ళు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. బట్ ఏమాత్రం వీలున్నా కూడా మేమందరం వెళ్ళి ఏదో ఉడతా భక్తిగా మాకు తోచింది అయితే చేస్తాము. ఆ కాస్తలో కూడా మళ్ళీ సరదాగా కబుర్లు, మళ్ళీ జోకులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏమీ పెద్ద ఎక్కువ మాటలు అనుకోవడాలు అవన్నీ అయితే ఏమీ ఉండవు. చాలా సరదాగానే సాగుతుంది మొత్తం. ఇప్పుడు ప్రాంతాలుగా విడిపోవడం వల్ల కూడా కొంత మా సైడ్ అయితే ఇలా చేస్తాం, మా సైడ్ అయితే ఇలా చేస్తామని, అదే మన తెలంగాణ ఆంధ్ర ఈ రెండు పద్ధతుల ప్రకారం కూడా ఇలా అని చెప్తూ ఉంటాము. మధ్యలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మహారాష్ట్ర వాళ్ళు కూడా అవునా మీరు ఇలా చేస్తారా, మేము అలా చేస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అన్నిట్లోనూ మంచి ఏముందో అది తీసుకోవడం గురించే యాక్చువల్లీ మెయిన్ ఇవన్నీని. సో కమింగ్ బ్యాక్ టు ఈ కంకణాలు కట్టుకోవడం అన్నది యాక్చువల్లీ ఎవరైతే ఏమైనా నోములు వ్రతాలు చేస్తూ ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి తీసుకుందాం. శ్రీరామనవమి కళ్యాణానికి కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత బ్రాహ్మణుడు సాధారణంగా ఆయనే రెడీ చేసి ఇచ్చి కట్టుకోండి, అదే హస్బెండ్ వైఫ్కి కట్టుకోమని అలా చెప్తారు. సో అలా కూర్చునే వాళ్ళు, మా సైడ్ పద్ధతి నేను చెప్తున్నాను, ఆంధ్రాలో అయితే ఇలాగే జరుగుతుంది. ఇటు సైడ్ ఏంటంటే తెలంగాణలో ముందు రోజే ఇలా కంకణం కట్టుకుంటారు. అది కొంచెం కొన్ని విధాలుగా కొంచెం తప్పు అని నాకు అనిపిస్తుంది. నేను కట్టుకున్నాను వాళ్ళతో పాటు, ఎక్కడున్నప్పుడు అక్కడ పద్ధతులు పాటించాలి కదా అని. బట్ అదేమవుతుందంటే ఆ కంకణం పవిత్రత నువ్వు ఆ రోజు రాత్రి పడుకున్నాక అది ఇంకా ఉండదు, దాన్ని వెళ్ళిపోతుంది. నువ్వు రేపు శ్రీరామనవమి అంటే ఇవాళ కంకణం కట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా దినచర్య ఉంటుంది కదండి, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. సో అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఈ కంకణం కట్టుకున్న దానికి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో మరి వీళ్ళు అలా వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు అలా కట్టుకుంటారు. సో ప్రతిదానికి ఊరికే ఎందుకు చెప్పడం అన్నట్టుగా నాకు కొన్ని
ఈ మధ్య అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఎందుకంటే దాని మీద మళ్ళీ ఏదైనా కాంట్రవర్సీ వస్తుంది, ఎందుకు అనవసరం అని చెప్పి నేను మాట్లాడను. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, దానికి అలా ముందు రోజు కట్టుకోవడానికి సరైన కారణం ఏమైనా ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తారు అన్న ఉద్దేశంతో నేను వీడియో ముఖంగా చెప్తున్నాను. నాకే అన్నీ తెలుసు అన్నదైతే ఏమీ లేదండి. నేను జస్ట్ చాలా చాలా నార్మల్ పర్సన్. సో కొన్ని కొన్ని కొంచెం కొంచెం పెద్దల ద్వారా తెలుసుకున్నవి, విన్నవి, ఉన్నవి ఏమైనా నేను చెప్తున్నది 100% కరెక్ట్ అంటేనే నేను చెప్తాను. లేకపోతే ఊరికే ప్రతిదానికి తప్పు పట్టుకుంటుంది అన్న మాట అనిపించుకోవడం నాకు కూడా అయితే ఏమి ఇష్టం ఉండదు. ఈ కంకణం కట్టుకునేది ఆ విషయంలో అలా అనిపించింది, అందుకే చెప్తున్నాను, అందుకని ఏం లేదు. అదర్వైజ్ అన్నీ కూడా చాలా చాలా బాగానే జరిగాయి. ఈ చిన్న తిరగల్లో పోసి పసుపు చాలా సేపు అయితే విసిరామన్నమాట. ఈ ఇళ్ళ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి చేసి మళ్ళీ తీసుకెళ్ళి అంతా కూడా ఎఫర్టే, అంత ఈజీ ఏం కాదు ఏ పనైనా. ఇదిగో నేనే విసరడంలో లేను అని చెప్పి ఇంకోళ్ళకి ఇచ్చి వీడియో తీయమని, పాపం వాళ్ళే కొంతమంది నాకు ఆఫర్ చేస్తుంటారు, మీరు పడట్లేదు కదా, మీరు చెయ్యండి, మేము తీస్తాం మీకు వీడియో అని మా ఫ్రెండ్స్. సో అలా నాకు కూడా కనబడడం అయింది. సాధారణంగా నా వీడియోస్లో నేను ఎక్కువ కనబడకపోవడం కారణం అదే. నాకెవరు అసిస్టెంట్లు అలాగెవరు లేరు వీడియో తీయడానికి. అంత పెద్ద యూట్యూబర్ని కాదు నేను. ఏదో నా టైం నాకున్నది కాస్త కూస్తో ఏదైనా నేను చెప్పే ఒక ముక్క మంచిది ఏదైనా ఉంటే ఎవరికైనా ఉపయోగిస్తుంది అన్నట్టే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అంతకన్నా పెద్ద ఎక్కువ కోరికలు కూడా ఏమీ లేవండి. అందుకే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదనేమో, నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉండరు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే నాతో బాగా కనెక్ట్ అవుతారు. నేను చాలా హ్యాపీ వాళ్ళందరితోటిని. సో అలాగే నా మనసు తెలుసుకుని నాతో డైరెక్ట్గా వాళ్ళంతటి వాళ్ళు కనెక్ట్ అయ్యే సబ్స్క్రైబర్స్ అయితేనే నాకు ఇష్టం. నేను అడిగి సబ్స్క్రైబ్ చేయించుకోవడం కన్నా వాళ్ళంతటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే అది చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇదనమాట. ఇలాగా చాలా చాలా బాగా జరిగిందండి. గాజులు వేసుకునే దగ్గర నేను వీడియో క్లిప్పింగ్ తీయలేదంటే ఎవరికి వాళ్ళము తీసుకున్నాము వేసుకున్నాము అంతే. యాక్చువల్లీ పసుపు దంచడానికి వెళ్ళినప్పుడే ఆడపిల్లి వాళ్ళు ఎవరు మగపిల్లి వాళ్ళు ఎవరు అన్నది డిసైడ్ అయిపోయింది అనమాట. నాలాగా ఆడపిల్లలు లేని వాళ్ళ ఎంతమంది ఉన్నాం, మేమందరం ఆడపిల్లి వారి సాలుకనే ముందే చెప్పేసుకున్నాము. దాంతో అక్కడ జోకులు బాగా మొదలయ్యాయి. మేమేమో మా పిల్లని ఎంతో ముద్దుగా పెంచుకున్నాము, మీ ఇంటికి పంపించిన తర్వాత మీరేమో అడవికి పంపించారు అని చెప్పి అలాంటి మాటలు అవి ఇప్పుడు వడి బియ్యం భోజనాలు అప్పుడు కూడా అలాగే చాలా జరిగాయిలేండి. అవి ముందు ముందు మీకు నేను చెప్తాను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు. సో రిసెప్షన్ ఇవ్వాలి మగ పెళ్లి వాళ్ళు గ్రాండ్ కానీ అలాంటివన్నీ చాలా రకాల జోకులు ఇవన్నీ జరిగాయి. ఈ లోపల కొంచెం అందరూ కూర్చున్నారు, గ్రీన్ రెడ్ ఆల్టర్నేట్గా కూర్చుని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్ లైన్ రాధిక. అక్కడ దత్తి వేసుకుంది కదా, దత్తి సో చూశారు కదా, ఒకళ్ళకొకళ్ళు గోరింటాకు పెట్టేది, ఎవరికి వాళ్ళే గోరింటాకు పెట్టుకునేది, అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. సో ఎవరు అయితే పెద్ద ప్రొఫెషనల్గా గోరింటాకు పెట్టేవాళ్ళు లేరు. తను మటుకు ఒక అమ్మాయి మటుకు నాకు పెట్టింది. అంటే నాకు పేర్లు అవన్నీ చెప్పడం ఇష్టం లేదు వీడియో ముఖంగా. తను నాకైతే బాగా పెట్టింది. అలా కోపం 5-6 వరకు పెట్టించుకున్నారు 2 చేతులకి. అంత ఈజీ కాదు, మనమే రెగ్యులర్గా చేయం కదా. సో 5-6 2 చేతులకి పెట్టడం అంటే కూడా అంత ఈజీ ఏం కాదు. ఆ కోన్ పట్టుకుని అలాగా చేయనే పెడుతుంది. కానీ తను కావాలని వాలంటీర్ చేసి మరీ పెట్టింది అనమాట. సో మేమందరం చాలా హ్యాపీ. అలా మనకి కలిసిపోయి ఉండే మనుషులే కావాలి కదండి, ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ కాకుండా.
సో చాలా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు ఎవరినైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఈవిడ చాలా సంవత్సరాలు దుబాయ్లో ఉండొచ్చారు, అయినా కూడా నెమలిలాగా వేశారనమాట. చాలా బాగా వేస్తున్నారు ఆవిడ చేతి మీద. బాగుంది బాగుంది. సో ఇలా ఈ విధంగా పసుపు దంచడం, గాజులు వేసుకోవడం, మెహందీ పెట్టుకోవడం, ఈ కంకణాలు కట్టుకోవడం, మర్నాటికి ఏర్పాట్లు చూసుకోవడం, వీటితోటి ఆ రోజు గడిచిందండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, హైప్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.